హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్, ఒక 6 పచ్చిమిర్చి, ఒక 150 గ్రాముల పచ్చి చింతకాయ, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. ఇది వినాయకునికి ప్రసాదం అండి. పచ్చి చింతకాయ పచ్చడి. దీన్ని నూనె వేసి పోపు చేయడం ఇట్లా ఏముండదు, డైరెక్ట్ గ్రైండింగ్ చేసుకోవడమే. ఫస్ట్ చింతకాయ వేసుకోవాలండి, 150 గ్రాముల చింతకాయ ఇది. దాని తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. మీ టేస్ట్ను బట్టి తక్కువ వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు, 10 వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ మిర్చి పొడుగున్నాయండి, వీటిని మధ్యలోకి విరిచి వేస్తున్నాను. పచ్చి చింతకాయ పచ్చడి అండి. ఇప్పుడు మన వినాయకునికి నైవేద్యం పెట్టే దాంట్లో ఇది కూడా ఒకటండి. తెలంగాణలో కంపల్సరీ పెడతారు పచ్చి చింతకాయ పచ్చడి. చింతకాయ లేతగా ఉండాలండి. 1 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. డైరెక్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని మొత్తం మిక్సీ జార్ నుంచి తీసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలండి. మీ ఇష్టం, తాలింపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే తాలింపు పెట్టుకుంటే జర చూడడానికైనా తినడానికైనా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇది 150 గ్రాముల పచ్చి చింతకాయతో అంత అయిందండి. ఇప్పుడు కడాయి పెట్టేసి, చిన్నది కడాయి కానీ చిన్న గిన్నె కానీ పెట్టి 1 టీ స్పూన్ అండి, ఎక్కువ అవసరం లేదు నూనె. ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి మధ్యలోకి సుంచి వేసేయాలి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించాలని. కొద్దిగా ఒక చిటికెడంత ఉప్పు, ఒక చిటికెడంత పసుపు వేస్తే సరిపోతుంది. కలపాలండి. మిరపకాయలు, ఎండుమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము చూడండి. పచ్చి చింతకాయ పచ్చడి అండి, వినాయకునికి పెట్టే నైవేద్యం అండి. దీని తర్వాత ఉండ్రాళ్ళు, తడకల పాయసం చేసుకుందామండి. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఇవి బియ్యం పిండితోటి ఒక 1/4 కిలో బియ్యం పిండికి ఒక సగం గ్లాస్ నీళ్ళు పోసి, గోరువెచ్చని నీళ్ళు పోసి కలిపి అందులోంచి కొద్దిగా పిండి తీసుకొని చేశాను. ఇవి రౌండ్గా చేసుకుంటారు ఉండ్రాళ్ళు. ఇవి పొడుగా చేసుకునే వాటిని తడకలు అంటారండి. దీనికి ఒక 1/2 లీటర్ పాలు, ఒక 1/2 కేజీ షుగర్, ఒక 1/4 కిలో బియ్యం పిండి, ఈ చేసుకున్న ఉండ్రాళ్ళ తడకలు, ఒక కొబ్బరి పొడి, కొద్దిగా ఇలాచీలు, ఒక 4-5 ఇలాచీల పొడి, 1 గ్లాస్ వాటర్ అండి. స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకుని 1 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. దాని తర్వాత 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. రెండు గ్లాసులు 1/2 లీటర్ అయితే అండి. వీటిని హై ఫ్లేమ్లో వేడి చేసి, అది వేడి కాగానే మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాచీ పొడి వేసామండి ఫస్ట్. ఇవి ఉండ్రాళ్ళను ఈ తడకలు ఏవైతే ఉన్నాయో వాటిని పాలలో వేసుకోవాలి. కొబ్బరి పొడి చూపించాను కానీ ఇప్పుడు వేయలేదు, లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడు ఏదైతే గ్లాసు బియ్యం పిండి ఉన్నదో ఆ బియ్యం పిండికి 2 గ్లాసుల వాటర్ పోసేసి కలుపుకోవాలండి, మంచిగా ఉండాలి లేకుండా.
ఆ కలిపి పక్కన పెట్టుకొని ఈ పాలు వేడేదాకా వెయిట్ చేయాలండి. ఈ పాలతో పాటు ఉండ్రాళ్ళు, ఆ తడకలు ఉడుకుతాయండి. వాటిని తాలికలు అని కూడా అంటారు. ఎప్పుడైతే పాలు పొంగొస్తాయో అప్పుడు ఈ కలిపిన పిండిని అందులో పోసేసేయాలండి. పోసి ఏం ఫ్లేమ్ పెట్టాలి, అవసరం అనుకుంటే లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ తెలంగాణలో అయితే పెడతామండి, ఉండ్రాళ్ళు తడకల పాయసం అంటాం మేము. అయిందండి, ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ ఉంటే మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకొని కిస్మిస్, బాదం వీటిని నెయ్యిలో వేపుకోవాలండి. మీరు ఇలా అవసరం లేదనుకుంటే, ఇవి అడిషనల్గా ఇవి అవసరం లేదనుకుంటే ఒక 2 స్పూన్ల నెయ్యి పోసుకుంటే సరిపోతుంది. లేదు నోటికి రుచిగా ఉండాలని అనుకుంటే, రుచిగా ఉండాలంటే ఇవి వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ బాదం, జీడిపప్పు వేగాలండి. తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసుకోవాలి. ఫస్ట్ కిస్మిస్ వేస్తే మాడిపోతుంది. ఓకేనండి, ఉండ్రాళ్ళు తడకల పాయసం రెడీ అండి. వినాయకునికి ఎంతో ఇష్టమైన పాయసం ఇది. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇందులో 2 వీడియోలు పెట్టానండి, పచ్చి చింతకాయ పచ్చడి, ఉండ్రాళ్ళ పాయసం.